భర్తలు అధికారాన్ని తమ భార్యల పైన చెలాయించేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. తమ పైన ఒక దేవుడు ఉన్నాడు. భార్యలు భర్తలకి లేనప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడే భర్తను నా పైన అధికారిగా పెట్టాడు కాబట్టి నా భర్తకి అవిధేయత చూపించడం, నా దేవుడికే అవిధేయత చూపించడం. ఎందుకంటే అధికారములన్నీ ఆయన నుంచే వస్తాయి. ఆయన కలుగ చేయని అధికారం అంటూ లేదు. సో భర్తను ధిక్కరించడం దేవుని ధిక్కరించడం, భార్యను అణిచివేయడం దేవుని పోలికను అణిచివేయడం. అధికారం తీసుకున్న దేవుడి దగ్గర నుంచి తీసుకున్న భర్తకి దేవుడి కింద నేను అధికారాన్ని అభ్యసించాలి అని తెలిస్తే అధికారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని అభ్యాసం చేస్తాడు. ఆ అధికారం క్రింద నిరంకుశత్వం ఉండదు, నియంతృత్వం ఉండదు, స్వేచ్ఛ, సంరక్షణ